హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం లాస్ట్ రోజున అయితే గుడిలో ప్రత్యేకమైన పూజలు అయితే చేపించారు. ఆ రోజున ఆ దేవుడికి సేవ చేసే భాగ్యం అయితే నాకు దక్కింది. ఒక సిస్టర్ ఇలా కార్తీక మాసం లాస్ట్ రోజున అయితే పుష్పాలంకరణ, దీపాలంకరణ అయితే చేస్తూ వస్తుందంట. ఇది 5వ సంవత్సరం అంట. ఇంకా మమ్మల్ని కూడా రండి, అందరం కలిసి అయితే చేద్దాము అని చెప్పింది. ఇలాంటి అవకాశం రావడమే పెద్ద గొప్ప విషయం కదా. నేనైతే వెళ్ళాను. అక్క చివరి నిమిషంలో అయితే తను రాలేకపోయింది. ఇంకా నేను ఇంకా నలుగురం మొత్తం 5 మెంబర్స్ అయితే కలిసి 1116 ఉన్నాయి దీపంతలు. అన్నింటిలో అయితే ఇలా ఒత్తులు అయితే వేసి పెట్టుకుంటున్నాము. ఇంకా ఆ రోజు ఇంకో స్పెషల్ కూడా ఉండే, ఏంటి అంటే మా పాప బర్త్డే కూడా ఉంది. ఆ రోజున ఈ దేవుడికి సేవ చేయడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకైతే అక్కకైతే నేను స్పెషల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఇలా అందరం కూర్చొని అయితే ప్రమిదలలో ఒత్తులు వేస్తూ అన్ని ప్లేట్లలో పెడుతున్నాం. ఎందుకంటే డెకరేషన్ టైంలో ఈజీ అవుతుందని, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇంకా ఒక అక్కనేమో వినాయకుడిని డ్రా చేస్తుంది. తర్వాత వెంకటేశ్వర స్వామి, సీతారాములను, రాధాకృష్ణులను, శివపార్వతులను ఎంత బాగా అలంకరణ చేశారో చూడండి. అన్ని అలంకరణ చేసి విగ్రహాలను అయితే అన్ని సిద్ధమైతే చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు నామాలు అయితే డ్రా చేస్తున్నారు. ఇలా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. ఈవినింగ్ పూజ టైంకి మొత్తం అలంకరణ అయితే కంప్లీట్ అయితే కావాలి. అందుకని ఇంకా అందరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నారు. వినాయకుడు ముందు ఇలా వినాయకుడిని వేశారు. తర్వాత వెంకటేశ్వర స్వామి ముందు ఇలా శంకు చక్రాలు అయితే వేస్తున్నాము. శంకు చక్రాలు చూడండి ఎంత బాగా డ్రా చేశారో కదా. ఇంకా అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఏంటి అని అంటే, మనం రాధాకృష్ణులు కానీ శివపార్వతుల కళ్యాణం ఉంటే శివపార్వతులనే చూస్తాము. అలా స్పెషల్ అకేషన్ అప్పుడు స్పెషల్గా ఆ దేవుళ్ళనే చూస్తుంటాం. కానీ ఈరోజు మాత్రం అందరు దేవుళ్ళని పెట్టి అందరూ ఒకేసారి పూజలు చేయడం అనేది నిజంగా కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అన్నులు దేవుడి సంబంధించిన అన్ని అలంకరణ కానీ అవన్నీ చేస్తుంటే మనసంతా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. చూడండి, రాధాకృష్ణులు ఇంకా పక్కన సీతారాములు ఎంత బాగా అలంకరణ చేశారో, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా అలానే వినాయకుడి ముందు వినాయకుడిని డ్రా చేసిన తర్వాత ఆ వినాయకుని చుట్టూరా అయితే దీపంతలు ఇలా అలంకరణ చేశారు. తర్వాత దీపాలతోనే దీపం ఆకారంలో ఇలా పెట్టి దాని చుట్టూరా అయితే ఫ్లవర్స్ అయితే పెడుతుంది అక్క. ఈ అలంకరణ మొత్తం అయిపోయేసరికి అయితే నేను ఉండలేకపోయానన్న ఒక చిన్న బాధ అయితే ఉంది. కానీ ఇంకా మా బాబా బర్త్డే కదా, తప్పదు, నేను మధ్యలోనే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అలానే అమ్మవారి ముందు శ్రీచక్రం కూడా ఎంత బాగా వేశారో. శివుడి ముందేమో హంస వేశారు, కమలం పువ్వు, ఇలా అన్నీ వేసి దాని చుట్టూరా దీపాల అలంకరణ అయితే చేశారు. ఇలా మొత్తం అలంకరణ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా ఉందో. ఇంకా అంతేకాకుండా ఆంజనేయ స్వామి ముందు జై శ్రీరామ్ అని అయితే రాశారు. పెద్దగా జై శ్రీరామ్ అని రాసి బార్డర్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇలా అలంకరణ మొత్తం అయిన తర్వాత చూడడం ఒక ఎత్తు అయితే, అసలు దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆ దీపాల వెలుగుల్లో ఆ స్వామివారికి పూజలు చేస్తుంటే, హారతిస్తుంటే ఆ దీపాల వెలుగుల్లో ఆ దేవుళ్ళు ఎంత బాగా కనబడుతున్నారు. అసలు బాజా భజంత్రీల మధ్య ఘనంగా జరిగింది పూజ అయితే. మీరు కూడా చూడండి, చూసి సంతోషించండి.
దీపాల కాంతులలో పూజ చాలా ఘనంగా జరిగింది కదా, అవునా కాదా మీరే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఉంటాను, బాయ్.